గైస్ ఇప్పుడు మనం డైనమైట్ స్టాల్ లోకి వెళ్ళిపోదాం. మనం వైజాగ్ లో సెటప్ చూసాం కదా, ఆ సెటప్ పెట్టిన వాళ్ళు అయితే వీళ్ళే. వీళ్ళని కూడా ఒకసారి వెళ్ళి బయట ఇంకో సెటప్ ఉంది, దాని సంగతి కూడా అడిగి లోపల స్పీకర్ రేట్స్ కూడా కనుక్కున్నారండి. ఓకే గైస్, ఇప్పుడు మనం రాజు బ్రో దగ్గరికి అయితే వచ్చేసాం. మనం ఇక్కడ ఉన్న స్పీకర్ల గురించి ప్లస్ బయట పెట్టిన సెటప్ డీటెయిల్స్ కూడా మనం ఇతను అడిగి తెలుసుకుందాం. హాయ్ బ్రో, వీఆర్ ఫ్రమ్ తెలుగు డీజే వ్లాగ్స్. మీరు బయట సెటప్ అరేంజ్ చేశారు కదా, దానికి ప్రైస్ మొత్తం ఓవరాల్ ప్రైస్ డీటెయిల్స్ ఎంత, ఏమేమి యాంప్లిఫైర్లు వాడారు? ఓవరాల్ ప్రైస్ వచ్చేసి 19 lakhs, ఎక్స్పో ప్రైస్ వచ్చేసి 17 lakhs. దానికి 2 lakhs ఫ్లాట్ డిస్కౌంట్ ఇచ్చేస్తున్నాము. అక్కడ యూజ్ చేస్తున్నటువంటి స్పీకర్స్ ఈ స్పీకర్స్ అన్నమాట. 21 inches లో 2 layer 2000 watt RMS, 8 ohms ఇంపిడియన్స్. వీటికి యాంప్లిఫైర్ వచ్చేసి D1800 అని చెప్పేసి యాంప్లిఫైర్స్ ఉంటాయి అన్నట్టు, క్లాస్ హెచ్ యాంప్లిఫైర్స్. ఫస్ట్ ఛానల్ 4200 watt అవుట్పుట్ వస్తుంది. ఇది ఒక స్పీకర్ వచ్చిందండి, ఇది కొత్తగా లాంచ్ అయింది. నెక్స్ట్ ఆగస్ట్ లో మనకి స్పీకర్ అవైలబుల్ ఉంటుంది. ఇది 2500 watt 6 inch వాయిస్ స్కేల్ 4 layer. దీని ప్రైస్ వచ్చేసి 39,500. దీని ప్రైస్ వచ్చేసి 33,500. అందులోనే సేమ్ సెకండ్ వన్ వచ్చేసి ఈ స్పీకర్ DM21 8 ohms. ఇది 4 layer స్పీకర్ అన్నమాట. వాయిస్ కాల్ వచ్చేసి 5.5 ఇన్నర్ అవుటర్ 4 layer కాయిల్. ఇది దీని ప్రైస్ కూడా సేమ్ 33,500. ఆ తర్వాత ఈ స్పీకర్, ఇది వచ్చేసి దీని మోడల్ నంబర్ 18X5, 8 ohms ఇంపిడియన్స్, 2000 watt డ్యూయల్ స్పైడర్. మనకి ఇది మనం స్కూప్ లో వాడుకోవచ్చు. ఎలక్ట్రాన్ లో కావాలంటే ఈ స్పీకర్ వాడచ్చు. ఇది S45. దీని ప్రైస్ వచ్చి 21,000 వచ్చేసి. ఓకే గైస్, చూసారు కదా, ఇది వచ్చేసరికి మనకి LF7 లో అయితే ఎక్సలెంట్ ఉంటుందంట డైనమిక్ స్పీకర్. మోడల్ నెంబర్ కూడా చూసేయండి. 18X425, ఇంపిడియన్స్ 8 ohms, 1800 watt. మనకి స్పీకర్ చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. 4.5 కాయిల్. దీని కాయిల్ వచ్చేసి 4.5 inches. నెక్స్ట్ వచ్చేసి మనకి 15 inches లో మిడ్ బేస్. ఇది కూడా సేమ్ 15 inches 450 watt RMS. దీని ప్రైస్ వచ్చేసి 10,500. నెక్స్ట్ మనకి 18 inches లో పవర్ఫుల్ స్పీకర్ కావాలనుకుంటే డైనమైట్. దీని మోడల్ నంబర్ XB18 ఇది మనకు వచ్చేసి 21 inches ఉన్న మెటీరియల్ ఉంటది అనమాట. కాయిల్ గానీ మ్యాగ్నెట్ గానీ సేమ్ 8 ohms ఇంపిడియన్స్ 2 layer. మనకి ఇది వచ్చేసి 28,500 వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ వన్ ఇది మనకు వాటేజ్ తక్కువ కావాలనుకుంటే 1500 watt ఇంపిడియన్స్ 8 ohms. దీని మోడల్ నెంబర్ వచ్చేసి 18DX4. ఇది వచ్చేసి మనకు దీని ప్రైస్ తక్కువ ఉంటది, 16,000 16,000. అంటే చీప్ అండ్ బెస్ట్ అనమాట. చీప్ అండ్ బెస్ట్ పర్ఫార్మెన్స్. 4 inch వాయిస్ కాయిల్ మనం కార్లలో వాడతాం కదా, సబ్ ఊఫర్స్. వాటికి ఎలాగో 4 layer ఉంటుందో దీనికి కూడా సేమ్ 4 layer కాయిల్ ఉంటుంది. చూసారు కదా గైస్, ఇది వచ్చేసరికి మనకి ప్యారల్ లో చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీలో ఎక్సలెంట్ ఉంటదంట. సరే, ఏమైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేసి మిడ్ స్పీకర్స్ చూద్దాం. ఓకే, మిడ్ స్పీకర్లు కూడా చెక్ చేద్దాం ఒకసారి. ఇవి వచ్చేసి మిడ్ స్పీకర్స్. మనకి ఇది ఐస్ మ్యాన్ లో 400 watt. దీని ప్రైస్ వచ్చేసి 5,000. మిడ్ బేస్. ఆ తర్వాత మనకు మిడ్ ప్లస్ హెచ్ఎఫ్ కావాలనుకుంటే ఈ స్పీకర్ ని వాడొచ్చు మనం. 250 యాంప్లిఫైర్ పెట్టడం గానీ మామూలుగా UB యాంప్లిఫైర్స్ కి ఈ స్పీకర్ వాడొచ్చు. చాలా బాగుంటది. మన హెచ్ఎఫ్ తో పని లేకుండా దీనికి డ్యూయల్ కోన్ ఉంటది, ఇంక్లూడింగ్ హెచ్ఎఫ్ తో వచ్చేస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి 5,000. ఆ తర్వాత నెక్స్ట్ స్పీకర్ ఇది వచ్చేసి మనకు 12 inches లో 400 watt 8 ohms ఇంపిడియన్స్. దీని ప్రైస్ 7,500. నెక్స్ట్ మనకు హార్న్ లోడెడ్ క్యాబినెట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు 12 inches ఎక్కువగా వాడుతున్నాం. 12 inches లో ఈ స్పీకర్ వచ్చేసి 400 watt. ఆ తర్వాత దీనికి మనకు ప్యూర్ మిడ్ వస్తుంది అనమాట. ఇది ప్యూర్ మిడ్. దీని ప్రైస్ వచ్చేసి 10,500. నెక్స్ట్ వన్ ఇవన్నీ మనకి హెచ్ఎఫ్స్ అన్నట్టు. హెచ్ఎఫ్ ప్రెజర్ D2, అందులో మెయిన్ గా నియోడియం హెచ్ఎఫ్. డైనమైట్ 880 హెచ్ఎఫ్ 110 అవుట్పుట్ నియో మ్యాగ్నెట్. దీని ప్రైస్ వచ్చి 16,500. ఇది ప్యూర్ హెచ్ఎఫ్ వస్తుంది. మనకు కొద్దిగా టోన్ కావాలనుకుంటే 750 అని చెప్పేసి ఈ ప్రెజర్ ని వాడచ్చు, ఇది హెచ్ఎఫ్ ని వాడచ్చు. దీనిలో కొద్దిగా టోన్ వస్తుంది. దీనికి థ్రోట్ వచ్చేసి 2 inch థ్రోట్. దీనికేమో 1.5 inch థ్రోట్ ఉంటుంది. 1.5 inch థ్రోట్. దానికి కొంచెం థ్రోట్ డిఫరెన్స్ ఉండడం వల్ల ఇందులో ప్యూర్ హెచ్ఎఫ్ వస్తుంది. ఇందులో లైట్ గా టోన్ కలుస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ డైనమైట్ లో ఈ కొత్తగా వచ్చిందండి D1000N 150 watt. మనకి డెమోలో కూడా ఇప్పుడు బయట డెమో ఉంది కదా, అక్కడ కూడా ఇవే వాడుతున్నాము. ఇది చాలా స్పెషల్ అన్నమాట. మనం ఇవి 2 వేసుకున్నా అంతే, ఇది ఒకటి వేసుకున్నా అంత అవుతుంది. దీని ప్రైస్ 25,000.
మామూలుగా మనకి ఫెరెట్ లో ప్రెజర్ కావాలి, హెచ్ఎఫ్ కావాలనుకుంటే ఐస్ మ్యాన్ లో హెచ్ఎఫ్ 2080. ఈ ప్రైస్ వచ్చేసి ఇది 100 వాట్ హెచ్ఎఫ్ 12,000. బ్రో ఇప్పుడు ఐస్ మ్యాన్ అనేది డైనమైట్ సబ్ బ్రాండ్. సబ్ బ్రాండ్. ఓకే. ఆ తర్వాత కోఎక్సెల్. ఇప్పుడు మామూలుగా లైవ్ సెటప్స్ లో ఎక్కువగా కోఎక్సెల్ వాడతారు విత్ ఫెరెట్ విత్ ఫెరెట్ మ్యాగ్నెట్. విత్ కిట్ తో మనకు 28,500 వస్తుంది. మనకు ఆర్ఎంఎస్ వచ్చేసి 150 వాట్ ప్రెజర్, 80 వాట్ హెచ్ఎఫ్. నెక్స్ట్ వచ్చేసి ప్రెజర్, మెయిన్ గా ఇప్పుడు ఎక్కువగా వాడేది ప్రెజర్ అన్నమాట. ప్రెజర్ ఇదేమో 400 వాట్ D99 2 ఇంచ్ థ్రోట్ ఉంటుంది. దీని ప్రైస్ 30,000. ఆ తర్వాత అన్నిటికంటే మించిందంటే D2. ఇది 200 వాట్, కాకపోతే చాలా ప్రెజర్ ఉంటుంది, కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. 200 వాట్ 8 ohms. దీని ప్రైస్ వచ్చి 32,000. దీనికి డిఫరెన్స్ ఏంటంటారు? ఇందులో ప్యూర్ మిడ్ వస్తుందండి, మిడ్ ప్రెజర్ తోనే మిడ్ వస్తుంది. ఇందులో హెచ్ఎఫ్ కమ్ మిడ్. మనం ఇది వాడడం వల్ల హెచ్ఎఫ్ కోఎక్సెల్ టైప్, కాకపోతే మనం హెచ్ఎఫ్ వాడే అవసరం లేదు. హెచ్ఎఫ్ తో పనేం లేదు, జస్ట్ ఇది ఒకటి వాడితే అంతే, హెచ్ఎఫ్ లో 2 వాడినా అంతే అండి. మనకి ఇంక్లూడింగ్ హెచ్ఎఫ్ తో వస్తుంది అనమాట. ఓకే బ్రో, ఇప్పుడు బయట వాడిన దాంట్లో ఈ ప్రెజర్ బయట వాడిన దాంట్లో 4 ప్రెజర్స్ అండి, ఒక టాప్ లో 2 హెచ్ఎఫ్. ఓకే. 2 1000 వాట్ స్పీకర్స్ ఇప్పుడు ఇక్కడ అవైలబుల్ లేవు. మనకు కావాలనుకుంటే 1000 వాట్ లో నియో స్పీకర్, అది 18,000. అది కావాలనుకుంటే మనకు అది కూడా ఇచ్చేస్తామండి. ఓకే బ్రో. ఓకే గైస్, ఇప్పుడు చూశారు కదా, ఇవన్నీ అయితే ప్రైస్ డీటెయిల్స్ కూడా మనకైతే చెప్పడం జరిగింది. మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక డీజే రాజు డైనమైట్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను మెన్షన్ చేస్తాను. బ్రోని సబ్స్క్రైబ్ చేసి ఏమైనా డౌట్ ఉంటే మీరు డిఎం చేస్తే అతను క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఓకే గైస్.